ఎలక్షన్ లో నిన్ను ఓడించి ఇండిపెండెంట్ గా గెలిచాడే వాడు ఎవడన్నా? శివాజీ. వాడిని ఒకసారి నా దగ్గరికి తీసుకొచ్చావంటే నేను భాషాని స్టేషన్ నుంచి బయటికి తెండని అడగడానికి వస్తే నన్నెళ్ళి శివాజీని మీ దగ్గర తీసుకురమ్మంటారేమిటి? భాష ఎవడయ్యా భాష? ఇప్పుడు మనకు కావాల్సింది సెల్లో ఉన్న భాష కాదు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే. అది కాదండి, నన్ను ఓడించిన వాడిని. అబ్బా, ఏ పార్టీ పదవిలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే నీచ రాజకీయ నాయకులు మనం. మనకి నీతెందుకు? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావనుకో, నేను ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని, నువ్వు హోమ్ మినిస్టర్ అయి ఉండేవాడి. కర్మగాలు ఓడిపోయావు. పైగా ఆ శివాజీ గారి పక్కన 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాడిని మన వైపుకి తిప్పుకున్నావు అనుకో, ఇలాంటి భాషగాళ్ళని పేటకొకని పుట్టించవచ్చు. ముందు ఆ శివాజీ గారిని నన్ను కలుసుకుని ఏర్పాటు చేయి. క్షమించండి, లుంగి ఎగ్గట్టి మర్డర్లు చేసే నేను భాష ఉప్పు చేపలు అమ్ముకునే మిమ్మల్ని మంత్రి లెవెల్ దాకా పెంచాం. ఆ లుంగి దించమని నన్ను మీరు ఎమ్మెల్యే చేశారు. మళ్ళీ లుంగి ఎత్తి కడతాను, ఆ శివాజీని మర్డర్ చేస్తాను, పోలీసులు పొడిచైనా సరే నేను భాషని బడికి తీసుకొస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఏమైంది సార్? ఇంత ఆవేశపరుడు రాజకీయాల్లో చచ్చినా పైకి రాడు, అందుకే ఓడిపోయాడు. వెళ్ళిన పని ఏం చేసుకొచ్చావు? ఆ శివాజీ ఎవరో కాదు, మన బాబు కాపీ కొడుతున్నప్పుడు పట్టుకున్న టీచర్ కొడుకే సార్. ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేద్దాం. వెళ్ళా శివాజీని తీసుకురా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు కావాలి? ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఉన్నారు. ఊరు పనే, టౌన్ పనే, సిటీ పనే, జిల్లా పనే? మంత్రి పని సార్. అయితే ఆయన పడతారు పదండి. అల్లుడు గారు, ఈయన మంత్రి గారు పియ్య అంట, మీతో మాట్లాడాలని వచ్చాడు. ఏమిటో చెప్పండి. మీ నాన్నగారిని హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేస్తానని మంత్రి గారు చెప్పమన్నారు. ఏమిటి మంత్రి గారికి మా నాన్నగారి మీద అంత లవ్వు? మీ నాన్నగారిని 1వ తరగతి టీచర్ గా డిమోట్ చేసింది మా మంత్రి గారే. వన్స్ అపాన్ ఎ టైం. ఓ ఓ మా నాన్నగారిని డిమోట్ చేయించింది ఈయనేనా? తదుపరి మీతో కొంచెం పర్సనల్ గా. పర్వాలేదు చెప్పండి మా చిన్నమామ గారి. అయ్యా, మీరు మీ వెనక ఉన్న ఇండిపెండెంట్లు మా మంత్రి గారిని సపోర్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి 5 లక్షలు, మీకు 10 లక్షలు. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. రేపే వచ్చి జాయిన్ అవుతాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ మరియు ఈనాడు, ఉదయం టోటల్ ఆంధ్ర జర్నలిస్టులు రమ్మనండి. వెంటనే వచ్చి జాయిన్ అయిపోతాను. తప్పకుండా సార్, వస్తాను సార్. వెళ్ళిరండి. రా చిన్నమామ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భూమి మరియు ఈనాడు, ఉదయం మొదలైన పత్రికా విలేకరులందరూ వచ్చారా? వచ్చాను సార్. ఆ శుభవార్త ఏమిటో చెప్పండి. నేను చెప్తాను. ఈ రోజు నుంచి ఈ వీర శివాజీ. నన్ను చెప్పనివ్వండి మంత్రి గారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చెబుతాను. 10 లక్షల రూపాయలు. నేను ఆయనకు మద్దతునిచ్చిన మరుక్షణం ఆయన నాకిచ్చే డబ్బు తీసుకోమంటారా? వన్స్ అపాన్ ఎ టైం ఈయన కొడుకు 10వ క్లాసులో కాపీ కొడుతుంటే పట్టుకున్నందుకు మా నాన్నని 1వ తరగతికి రివర్ట్ చేశాడు. ఇప్పుడు నేను ఆయనకు మద్దతునిస్తే మా నాన్నని హెడ్ మాస్టర్ని చేస్తాడంట. చేరమంటారా? శివాజీ, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గుంటూరులో గుగ్గిళ్ళమ్ముకునే చవటను కాదు నేను. మీరెవరో నాకు తెలుసు. 1943లో బెజవాడ ధర్మాస్పత్రిలో ఓసీగా పుట్టావు. అడ్రస్ లేనివాడి. పత్రికల వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? బోఫర్స్ నుంచి ఏ ఫోర్స్ గురించైనా బయట పెట్టేది ఈ పత్రికల వాళ్లే. వ్యభిచారం చేసేవాడు నీతి, అపచారం చేసేవాడు జాతి తలవకూడదు మంత్రి గారు. మనిషికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటావా? కూరగాయల మార్కెట్లో దొరికే పుచ్చు వంకాయలు అనుకున్నావా? సంతలో దొరికే బర్రెలు అనుకున్నావా? ఎమ్మెల్యేలంటే డబ్బు కమ్ముడిపోయేది వేశ్య. ఒళ్ళమ్ముకునే దాని పేరు వేశ్య అయితే పదవెమ్ముకునే వాళ్ళ పేరేమిటి? రోతల్, బ్రోకర్. ప్రపంచంలో ముందు ముందు ఇలాంటి వాళ్ళు వస్తారనే తెలియక డిక్షనరీలో ఆ పదం కూడా రాయలేదు. ఒక పార్టీ పేరుతో, ఒక నాయకుడి అండతో గెలిచి ఈ రోజు నుంచి ఈయన రామచంద్రుడు, నేను హనుమంతుణ్ణి అని చెప్పి రేపు కుప్పిగంతులు వేస్తే ఆ తంతుకి తంతారు జనం. నీలాంటి రాజకీయ నాయకుడిని తలుచుకుంటే, నీతో చేతులు కలపాలన్న ఆలోచన వస్తేనే పసితనంలో తాగిన అమ్మపాలు కూడా కక్కేంత వికారం పుడుతుంది. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల మొగుడు కొజ్జావాడని తెలిస్తే ఎంత అల్లాడిపోతుందో, కొత్తగా అసెంబ్లీలో కడిగిపెట్టిన నేను ఇలాంటి కొజ్జాలను, లజ్జలేని వెధవల్ని చూసి సిగ్గుపడుతున్నాను. వీడు నన్ను చంపిస్తాడో నా వాళ్ళను చంపిస్తాడో నాకు తెలియదు, కానీ నేను ఇలాంటి లోఫర్లకి, డాఫర్లకి భయపడేవాడి కాదు. ఫైనల్ గా ఈ వార్త రాయొద్దని మీకు లంచం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాడు. జాగ్రత్త. ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా తిరిగి ఇవ్వకూడదంటారు పెద్దలు. అందుకే నీ 10 లక్షలకు ఈ వెంట్రుక జాయింట్ చేసిస్తున్నా.
అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఉరి తీస్తా. ఏమైంది సంబయ్య? ఏమైంది శేషమత? ఏడ్చాను మామా. అల్లుడు గారు నా తప్పేం లేదు. ముహూర్తం టైంకి నువ్వు రావేమోనని పెళ్లి కూతురు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే జస్ట్ సింపతి చూపించావంతే. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 6 నెలల దాకా లేదంట. నేను కాదంటే కదా తంట, పంతుల్ని పిలవండంట. అయ్యో జంబర్ జంబా, ఏంటి ఎమ్మెల్యే గారితో కాంట్రాక్ట్ పని మాట్లాడదామని వచ్చారా? కాదు, మీతోనే. నాతోనా? ఏం పని? మిమ్మల్ని తన్నే పని. తన్నే పని? ఎవరు తన్నమన్నారు? నేనే. పాకీజా నువ్వా? కలేజా ఉంటే ఇక్కడే తెచ్చుకో. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా వాళ్ళతో తన్ను తింటావా? తన్నులా? లేకపోతే బన్నులా? నాకు సైట్ కొట్టావా లేదా? కొట్టాను. నా కోసం బీటేసావా లేదా? వేశాను. నన్ను గుద్దావా లేదా? పొరపాటున గుద్దాను. అయితే పెళ్లి చేసుకో. ఏంటి చేసుకునేది? దొడ్లు కడిగేదాన్ని నిన్నెట్లా చేసుకోమంటావే? అల్లుడు మరి షటాప్. నేను నిన్ను మావాని పిలవాలన్నా, నువ్వు నన్ను అల్లుడు గారు అని అరవాలన్నా ఈ పిల్ల మెళ్ళో నువ్వు తాళి కట్టాల్సిందే. అల్లుడు కులం పేరుతో వంశం పేరుతో వెనకడుగు వేయాలని చూస్తే అరెస్ట్ చేయిస్తాను. అల్లుడు ఏయ్, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టిస్తా. తాళి రెడీ. కట్టుచిన మావా. కడతానులే. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఎమ్మెల్యే శివాజీ జిందాబాద్. ఏదైనా శుభకార్యం మొదలు పెట్టమంటే నాతోనే మొదలు పెట్టాలా? ఇది చాలా మంచి శుభకార్యం మావా. నడవండి, నడవండి. భాషా భాషా, జనార్దన్ రాయుడు, జనార్దన్ రాయుడు. ఏమిటి ఇలా వచ్చారు? వెంట్రుక పీకి మఖాన కొడితే గాని బుద్ధి రాలేదన్నమాట. మీ దాకా వస్తే గాని వాడి పవర్ ఏమిటో తెలియలేదన్నమాట. వెంట్రుకేమిటయ్యా, మన బంగారపు కొండలే పేలిపోతుంటాను. నీ మీద నా మీద ఆ శివాజీ గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడట. ఇంతంత ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు ఆరా తీయమని ఒత్తిడి చేస్తున్నాడు. ఆడిట్ బుక్స్ పట్టుకున్నారంటే ఇద్దరికి శ్రీకృష్ణ జన్మస్థానమే. వాడు దెబ్బ మీద దెబ్బ కొడుతూ పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? దాచిపెట్టిన కత్తికి కొబ్బరి నూనె రాస్తాను. మర్చిపోయిన మడ్డర్లు తిరిగి ఈ రోజే మొదలు పెడతాను.